బ్రేకింగ్ న్యూస్. కేసినేని బ్రదర్స్ మధ్య పంచాయతీ పీకకు చేరింది. అన్నదమ్ములు ఢీ అంటే ఢీ అంటున్నారు. తగ్గేదేలే అంటూ ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. విశాఖలో ఊర్సా కంపెనీ భూముల వ్యవహారంపై మొదలైన రగడ రోజు రోజుకు రాజుకుంటూనే ఉంది. ఆరోపణలపై చిన్ని 100 కోట్ల పరువు నష్టం దావా వేయగా దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేసినేని నాని. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్ల పరువు నష్టం దావా వేసినా వెనక్కి తగ్గబోనన్నారు. ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు కేసినేని బ్రదర్స్ మధ్య అయితే వారు రోజు రోజుకి ముదురుతుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే కేసినేని బ్రదర్స్ రాజకీయంగా అఖిల మొత్తం మీద చూసుకుంటే కేసినేని బ్రదర్స్ ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుని కొనసాగిస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పి అన్నాదమ్ముల ఇద్దరు తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కేసినేని నాని టీడీపీలోకి వస్తారని చెప్పి కుటుంబ సభ్యులిద్దరూ కూడా రహస్యంగా సమావేశమయ్యారని చెప్పి కూడా ఒక విస్తృతమైన ప్రచారం అయితే సోషల్ మీడియా వేదికగా కొంతకాలంగా జరిగింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ప్రతి విమర్శలు చేసుకోవటానికి కూడా తీవ్ర స్థాయిలో ఇటు టీడీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. కానీ ఇక మరొక అంశాన్ని మనం ప్రధానంగా చూసుకుంటే కనుక కేసినేని నాని చేసిన ఆరోపణలు, ఏదైతే ఉల్సా కంపెనీ చేసిన ఆరోపణలు, చంద్రబాబుకు లేఖ రాయడంతో 5 అంశాలకు సంబంధించి కేసినేని చిన్ని చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి నిన్న 100 కోట్ల రూపాయల పరువు నష్ట దావాకు సంబంధించిన నోటీసుని కేసినేని నానికి చిన్ని పంపించిన పరిస్థితి కనిపించింది. వెంటనే దీన్ని చాలా అదే స్థాయిలో కూడా ఆయన కౌంటర్ అటాక్ చేసిన పరిస్థితి కనిపించింది. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్ల రూపాయలకు పరువు నష్ట దావా వేసినా కానీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. తన వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాలు, ఆధారాలను బేస్ చేసుకొని తాను ప్రకటన చేశాను. ఇప్పటికీ 100 కోట్ల రూపాయల పరువు నష్ట దావా నోటీసు వచ్చినప్పటికీ తాను ఇదే స్టాండ్కి కొనసాగుతున్నానని చెప్పి కూడా కేసినేని నాని స్పష్టమైన ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మరి కేసినేని చిన్ని ఏ రకంగా వ్యవహరించబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మరొక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే అన్నాదమ్ముల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్, వాస్తవానికి ఎన్నికల ముందు ఈ పొలిటికల్ వార్ కొనసాగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత, టీడీపీ గెలిచిన తర్వాత సరిగ్గా 9 నెలల తర్వాత అన్నాదమ్ముల మధ్య వార్ కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేసినేని చిన్ని చేస్తున్న వివరణకు సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేసినేని నానిని టార్గెట్ చేయకుండా క్యాబినెట్ తీసుకున్న దానికి సంబంధించి నన్నెందుకు కార్నర్ చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి ఆయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడటాన్ని కూడా ఇటు ప్రభుత్వం, ఇటు పార్టీ సంబంధించిన నేతలు కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అన్నాదమ్ముల మధ్య కొనసాగుతున్న వారు ప్రస్తుతానికి మాత్రం హాట్ టాపిక్గా మారింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం ప్రస్తుతం కేసినేని బ్రదర్స్కి సంబంధించి కూడా వారైతే అటు ఏపీలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఊర్సా కంపెనీ భూములకి సంబంధించి కూడా ఈ వార్ నడుస్తుంది. అయితే దీనిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీంతో అటు టీడీపీ కూడా నేతలపై గురిగా ఉన్నట్టు తెలుస్తుంది.